వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరబాయి తండాలో అకారణంగా 50 గొర్రెల మృతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి. విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవం సందర్భంగా వారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ గారు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆట పాట మాట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముందుగా మన కళాకారులు ఒక పాటతో ముందుకు వస్తా ఉన్నారు. ఆ పాట విందాం. వాడల్లో సబ్బకు జెండలు కట్టి బహుజన దండోరయ్యాలు మొగులు కట్టి తానెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెను పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలు. వేల మందరు కాసేనా గొల్ల కురుమల కట్టోయి మనలో వదులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో పూజల జెండా ఎగరేయాలి. అందరి కోసమై జనముల జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి. జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ కంటే ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి పల్లెల లక్ష్మణ్, వేముల శ్రవణ్ కళా బృందాలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉన్నది. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ ప్రతిరాల గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున జిల్లా అధికారులకు, కుల సంఘ నాయకులకు, అభ్యుదయవాదులకు, అంబేద్కర్ వాసులకు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి గత
కొన్ని సంవత్సరాలుగా సేవ్ ఇండియా సంఘంలో ఇచ్చేటువంటి హక్కులను అప్పటి నుంచి కూడా పెద్దలు చెప్పిన ప్రతి మాట వింటూ చాలా అంబేద్కర్ గారి గురించి ముందు మనం చాలా పాఠ్య పుస్తకాలు నేర్చుకుంటాం. కానీ ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు ఎవరి అనుభవాలు వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఒక వినయ్ పంచుకున్న అనుభవం కావచ్చు, ఒక డాక్టర్ రామ్మూర్తి గారు పంచుకున్న అనుభవం కావచ్చు, అదేవిధంగా నర్సయ్య గారు కావచ్చు, అన్నపూర్ణ గారు కావచ్చు. వారి వ్యక్తిగత జీవితాల్లో వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వారు పొందిన ప్రయోజనాలు కావచ్చు. సమాజంలో నకరేకల్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నకరేకల్ పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నకరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం నకరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. హైదరాబాద్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు మరియు అధికారులు. నల్గొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరభాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రమావత్ హనుమాకు చెందిన ఒక గొర్రెల దొడ్డిలో గత 3 రోజుల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధి సోకి సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. రైతు కూలీ మరియు గొర్రెల కాపరి అయిన హనుమ కుటుంబం ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైంది. జీవనాధారంగా ఉన్న గొర్రెలు ఒక్కసారిగా చనిపోవడంతో కుటుంబం అయోమయంలో పడిపోయింది. సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. చనిపోయిన గొర్రెలను పొలంలోనే వదిలి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ ఘటనతో తండావాసులందరూ దిగ్భ్రాంతికి గురై విషాదంలో మునిగిపోయారు. చెప్పాలి. वादे करे गाड़ी నా పేరు రామాద్ బాబురాం, కాసరస్పల్లి సర్పంచ్, నేరడుగు మండలం, జిల్లా నల్గొండ. గత 3 రోజుల నుంచి రామావత్ హన్మ, భారతి అనే రైతులు ఘోరమైన 50 గోళ్ళు, ఏకంగా 50 గోళ్ళు చనిపోవడం. ఏ రోజు కూడా మా కాడ ఎలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఏ రైతు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. కావున వీళ్ళకి ఏకైక నమ్ముకొని, ఈ గోళ్ళను నమ్ముకొని జీవన ఆధారం మీద ఆధారపడి ఉంటుర్రు. వ్యవసాయం లేదు. మా మారుమూల ప్రాంతంలో మా కాడ ఇక్కడ నీటి వనరులు లేవు. కేవలం అడవి మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్లకు గవర్నమెంట్ తరఫున, గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ తరఫున వీళ్ళకు వృద్ధాప్య, వీళ్ళిద్దరు తప్ప పిల్లలు జీవనాధారం కోసం ఇక్కడ ఉండలేరు. ఈ వృద్ధాప్య దంపతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు హనుమ సార్. నేను ఏ ఆధారం లేదు, నాకు గొర్రెలతోటి నేను బతుకున్నాను. నేను 15 లక్షలు పెట్టి 50 గొర్రెలు కొనుక్కున్నాను సార్. 3 రోజులకు 50 గొర్రెలు చనిపోయినాయి సార్. ఎక్కడ ఏదో చిన్నప్పటి నుంచి నేను గొర్రె కాసి బతుకున్నా సార్. నాకు పిల్లలు పెద్దలయ్యారు, ఓట్ల వాళ్ళు పోయారు, నాకు అన్నం పెట్టేవాడు లేడు. నేను గొర్రెలతోటే బతుకున్నా సార్. నేను పెద్ద మనిషి లేక నేను కట్టి పట్టుకుని గొర్రె బతుకున్నా. 3 రోజులకి నాకు 50 గొర్రెలు చనిపోయినాయి సార్. ఏది అనుకోకుండా, ఏది జబ్బులైనా కానీ, ఎంత మందులు పెట్టినా కానీ మందులు ఏది పారలేదు సార్. గొర్రెలు చనిపోయినాయి. నాకు ఏవైనా ప్రజలు నాకు ఆదుకోవాలని నేను చెప్తున్నా సార్. నాకు ఏ దారి లేదు సార్. నాకు బతక దారి లేదు సార్. నేను ఎట్ట బతకగలాలి? నా గొర్రెలు అన్నీ చనిపోయినాయి సార్. ఇప్పుడు నేను ఎట్ట ఉండాలి సార్? కాతిరాజపల్లి గ్రామ పంచాయతీ సార్, నల్గొండ జిల్లా సార్, ఊరపాయ తండ సార్.
నాకు ఏ దారి లేదు సార్. నేను గొర్రెలతోటే బతుకున్నా సార్. చిన్నప్పటి నుంచి నాకు ఏ దారి లేదు, నాకు ఏ పని రాదు. గొర్రెలతోటే బతుకున్నా సార్. నాకు నాగలు దున్న రాదు, ఏం దున్న రాదు సార్. నేను గొర్రెలతోటే బతకగలుగుతున్నా. 15 లక్షలు అప్పులు పెట్టి కొనుక్కున్నా సార్. 3 రోజుల్లో సరిపోయినాయి సార్. నా పరిస్థితి బాగాలేదు. నేను ఎట్ట బతకగలాలి సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలో పయనించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరైన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. సాధిద్దాం 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆల్ ఇండియా సముదాయ సైనిక్ దళ్ వందనాలు. సార్ ఒకసారి రెడీ సార్. కొంచెం ఫోన్ దూరం పెట్టా కొంచెం ప్లీజ్. ఓకే సార్. సాధిద్దాం 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆల్ ఇండియా సముదాయ సైనిక్ దళ్ వందనాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఈ వేడుకలలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, సిఐఎంఆర్ఓ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కమిషనర్, మున్సిపల్ 4 లీడర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్రమంగా వీళ్ళని సత్కరించుకోవడం ఈ విధంగా ఇప్పటివరకు జరగలేదు. నూతనంగా కరగా నాగన్న గారు ఐఎన్టీయూసీ హలో మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు. అందరు చప్పట్లు కొట్టి కరతాళతో స్వాగతించండి. రెండో వైస్ చైర్మన్ గారు మల్లికార్జున గారు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపీ అలియాస్ రంగభోగైన భాగ్య మృతి చెందిన విషయం తీవ్ర విషాదకరం. ఈ నేపథ్యంలో మంగళవారం రోజు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి మృతురాలు రంగబోయిన భాగ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ఏ విధమైన కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి జోహార్ జోహార్ తెలుపుతూ మరి దుబాక గడ్డ మీద ఎంతోమంది ఉద్యమకారులు మరి భూమి కోసం, భుక్తి కోసం, పేదల బతుకులు బాగుపడాలని చెప్పి ఎంతోమంది ఉద్యమకారుల గడ్డ దుబాక గడ్డ. మరి దాంట్లో భాగంగానే ఈమె భాగ్యమ్మ గారు మరి పేదల కోసం పోరాడుతా, నేను ఉద్యమాల ద్వారా మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా,
అని 22 సంవత్సరాల క్రితం మరి ఊరిడ్చిపెట్టి మరి అన్నల దారి బట్టి మరి భూమి కోసం భుక్తి కోసం నా యొక్క పోరాటం ఆగదు అని చెప్పి మరి ఈరోజు అవసల పాలైన మరి వారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున జోహార్లు తెలుపుకుంటూ మరి వారి ఆశయాలు చాలా గొప్పవి. మరి వారిని స్మరించుకుంటూ మరి వారికి పూర్తిగా మరి మా సహాయ సహకారాలు మరి వారి కుటుంబానికి మరి అండగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. ఇటీవల 9వ తేదీ చివ్వెల మండలం ఎంజీ నగర్ తండా యువకుడు మణిభార్గవ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ రాజశేఖర్. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసుల వెల్లడి. అదే తండాకు చెందిన సాయిశ్రీతో భార్గవ్ కొన్నాళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని గమనించిన భర్త సాయి దుర్గా అక్రమ సంబంధంను జీర్ణించుకోలేక భార్య సాయిశ్రీ సహకారంతో భార్గవ్ను ఊరి అవతలికి పిలిపించి హత్యకు ప్లాన్. మృతుడు మణిభార్గవ్ నిందితుడి భార్య సాయిశ్రీ మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసి నిందితుడు తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయం గ్రామంలో తెలిసిపోవడంతో అవమానంగా భావించిన నిందితుడు మణిభార్గవ్ హత్యకు కుట్ర. ఫోన్ చేసి చెరువు వద్దకు పిలిపించిన నిందితులు అక్కడికి వచ్చిన తరువాత మణిభార్గవ్పై దాడి. ఛాతిపై బలంగా కొట్టి స్పృహ తప్పించి ఆటో స్టార్ట్ తాడుతో మెడ బిగించి హత్య. ఆటో తాడుతో భార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో ప్రాణాలు వదిలిన భార్గవ్ నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. చివ్వెల మండలం ఎంజీ నగర్ తాండా పరిధిలో మొన్న 9th 10th అర్ధరాత్రి టైంలో ఎంజీ నగర్ తాండాకు చెందిన వ్యక్తి మణిభార్గవ్ అనే వ్యక్తి ఆయన యొక్క ఆటోలో ఊరి చివరన అడవుకుంట చెరువు కట్టపైన చనిపోయి పడి ఉంటాడు. ఆ విషయంలో మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా అందులో భాగంగా ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజెస్ అదేవిధంగా సీడర్ అనాలిసిస్ చేసి నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా నిందితులను ఈరోజు ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ఆటోలో వీళ్ళు హైదరాబాద్కు పారిపోదామనే ప్రయత్నంలో మనకు దురాజ్పల్లి జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే దీంట్లో ఏమని వచ్చేసి సాయి దుర్గా, ఏటు వచ్చేసి సాయిశ్రీ. ఈ సాయిశ్రీ అనే అమ్మాయికి గత 2 సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉంది. ఈ విషయం గత 3 నెలల కిందట వాళ్ళ భర్త సాయి దుర్గకు తెలుస్తుంది. తెలిసిన క్రమంలో వార్నింగ్ కూడా ఇస్తాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెడతారు. బట్ ఆయన ప్రవర్తన మార్చుకోలేదు. అదేవిధంగా వెనకాల పడుతున్నాడు. రీసెంట్గా 9th 10th నైట్ ఫోన్ చేసి ఆమెను బయటకు పిలిచి నువ్వు భర్తను పిల్లల్ని వదిలేసి నాతో రావాలని చెప్పి బలవంత పెడితే ఆమె ఆ టార్చర్ భరించలేక ఇంటికి వెళ్ళి భర్తకు విషయం చెప్తే భర్త అండ్ ఈ లేడీ ఇద్దరు కలిసి ఆటోలో పోయి అతనితో గొడవపడి అతన్ని కొట్టి ఆ తర్వాత ఆటో స్టార్ట్ చేసే నల్లటి తాడుతోటి ఉరి వేసి చంపేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి అక్కడ ఆటోలో వాళ్ళ బాబుని తీసుకొని ఖమ్మం పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నటువంటి ఈ బజాజ్ ఆటో, వీళ్ళకి సంబంధించిన ఆటో ఒకటి, మృతుడిది, అదేవిధంగా ఈ అక్యూడ్ సంబంధించిన మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. అక్యూజ్డ్ మొబైల్ అదేవిధంగా డిసీజ్ మొబైల్ కూడా వీళ్ళు ఎత్తుకొని పోతారు చంపిన తర్వాత. ఆ మొబైల్ ప్లస్ అక్యూజ్డ్ మొబైల్ 2 సీజ్ చేస్తాము. అదేవిధంగా వీళ్ళు పారిపోవడానికి ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్ ఉంది. అక్కడ ఊర్లో ఉన్న సీసీ ఫుటేజ్లో వీళ్ళిద్దరు కలిసిపోయినట్టు, అఫెన్స్ టైమింగ్, ఆ టెక్నికల్ డేటా మ్యాచింగ్ ప్రకారం మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చినట్టు, ఆ తర్వాత బాబుని తీసుకుని మళ్ళీ పోయినట్టు కూడా ఆ డేటా కూడా సేకరించాం. గుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాటు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు, నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మనస్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని అన్నారు. నేడు జరుగుతున్న ఈ రిజర్వేషన్లు అంబేద్కర్ వల్లనేనని గుర్తు చేశారు. కొన్ని చోట్ల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించగా మరికొన్ని చోట్ల ర్యాలీలు, అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అధికారులు, అనధికారులు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహానేత. మరి వాళ్ళకి పూర్వనాలతోనే కాదు వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే వారికి నిజమైన ఉన్నారు. అందరం కూడా సమాజంలో మంచి కోసం ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు దేశాలను కూడా అందరూ కలిసి మన రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరతి నగర్ కాలనీలో చలివేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్వకేట్ మాధవ్ ప్రతిపాటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు మేరకు సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సేవే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నేను అడ్వకేట్ మాధవ్. ఈరోజు మన ఇంద్రేశం మున్సిపాలిటీ ఆరతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పడిన ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మొదటి సేవా కార్యక్రమం అనేది జరుగుతుంది. అది ఈరోజు ఈ పర్వదినాన 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వృత్తిరీత్యా నేను అడ్వకేట్ కాబట్టి ఆయన అడుగుజాడల్లో లేకుంటే ఆయన నేర్పించిన సేవాభావం కానీ, ఆయన జనాల పట్ల ఏర్పడిన ప్రేమ, లేకుంటే ఇంకా మన ఏమంటారు అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, వీటి మీద ఆయన అభివృద్ధి అన్నీ జరిగి ఆయన మన కోసం ఈరోజు రాజ్యాంగ రూపకర్తగా ఉండి ఈ 135వ జయంతి రోజు మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను నేను. ఈ చలివేంద్రం ఈ చిన్న సేవా కార్యక్రమాన్ని ఫర్దర్గా వచ్చే రోజుల్లో ఇంకా చాలా పెద్ద సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ఫర్దర్గా కూడా ఇది ఈరోజుతో ఆగిపోయే ట్రస్ట్ కాదు, ఇంకా ఫర్దర్గా చాలా సేవా కార్యక్రమాలన్నీ చేసి ఈ చుట్టుపక్కల ఎటువంటి అవసరం ఉన్నా మేము ఒక 5 ఆబ్జెక్టివ్స్తో దీంతో ముందరికెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. విద్య, వైద్యం, ఇంకా అవసరమైన కార్యక్రమాలన్నీ చేసి వీటికి సంబంధించి ఈ ట్రస్ట్ని ముందరకు తీసుకెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఫర్దర్గా ఉందామని చెప్పి అనుకుంటున్నాను. ట్రస్ట్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా చేసుకునే దానికన్నా ట్రస్ట్లో అందరినీ కలుపుకొని వెళ్ళి ట్రస్ట్ మెంబర్స్లో అంటే అందరు ఇప్పుడు ఒక రకంగా రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చేద్దాము లేదా రాజకీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొందాం అనేది ఉంది. సో మేము అడ్వకేట్గా ఉండి ఇప్పుడు చాలా వరకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ ఫ్రీ లీగల్ సర్వీసెస్ కానీ అలాంటిది ఇస్తున్నాం అనమాట, ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఒక గుర్తింపుగా తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. స్టార్ట్ చేసాం అనమాట. ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ ACT యాక్ట్ అంటే ఎలా మేము యాక్ట్ అవుతామో, ఎలా మా యాక్షన్ ఉంటుంది, లేకపోతే మేము ఇటువంటి నెసెసిటీ ఉన్నప్పుడు ఏమేం చేయాలి, అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు విద్య కానీ వైద్యం కానీ అటువంటి అవసరాలు ఉన్నప్పుడు మేము ఎలా మా సేవలు సదుపాయాలన్నీ దీనికి సంబంధించిన టీం మొత్తం అంతా లీగల్ టీం కానీ లేకపోతే చార్టెడ్ అకౌంట్ టీం కానీ లేకపోతే వేరే ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ వీళ్ళతో చేద్దామన్న ముఖ్య ఉద్దేశం మీద మేము ఈ యాక్ట్ పెట్టడం జరిగింది. మొదటిది ఈరోజు ఈ సేవా కార్యక్రమం కూడా అంబేద్కర్ జయంతి రోజు చేద్దాము. మా వృత్తిరీత్యా మేము అడ్వకేట్లు కాబట్టి ఈరోజు చేసుకుని రేపొద్దున ఫర్దర్గా ఏ రోజు స్టార్ట్ చేసుకున్నామంటే ఈ మహానుభావుడు జన్మదినాన్ని పురస్కరించుకుని మేము ఈ సేవా కార్యక్రమం చేశాము అనేది మాకు గుర్తుండిపోవాలని చెప్పి మేము అంబేద్కర్ జయంతిని ప్రారంభించాము. రానున్న రోజుల్లో మీరు రాజకీయంగా వద్దామనేసి ట్రస్ట్ పెట్టారా? లేదండి, మాకు అటువంటి ఆలోచన లేవు. ఇప్పుడు మేము సేవ చేయాలనుకుంటే మా అడ్వకేట్లో దానిలో కూడా ఉండి మేము చాలా వరకు సేవ చేసిన రోజులు ఉన్నాయి. ఈవెన్ ఇంకా ఇక్కడ చాలా కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాలు కూడా మేము పాల్గొనడం కూడా అంతకుముందు కూడా జరిగింది. ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా మేము మొన్న 1,12,000 రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తూ ఉంటే మా సీనియర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే ఒక గుర్తింపుగా వెళ్తే చాలా ఫర్దర్గా బాగుంటుంది నీకు కూడా అన్న ఉద్దేశం మీద మేము ఈ ACT ఎపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరితో మేము స్టార్ట్ చేసామండి. ఎవరైతే గత ఇంకో 2 సంవత్సరాల్లో చాలా ప్లాన్ చేసామన్నమాట. సో తర్వాత ట్రస్ట్ మెంబర్స్ నేను అడ్వకేట్ మాధవ్ని, ఇంకొకటి అలంకుట్ల రాజు అని చెప్పి ఇద్దరం స్టార్ట్ చేసామన్నమాట వీళ్ళిద్దరం. సో ఇంకా ఫర్దర్గా వచ్చే 2 సంవత్సరాలలో ఎవరైతే యాక్టివ్గా ఉండి మా ట్రస్ట్కి సంబంధించిన సేవా కార్యక్రమాలు వాటి అన్నింటిలో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరినీ మేము ట్రస్ట్ సభ్యులుగా ఇంకా తీసుకుని ఇంకా దీన్ని కొంచెం విస్తీర్ణ దీనికి కొంచెం అన్ని వైపులా అన్ని చేతులతో సహాయం చేద్దాం అన్న ఉద్దేశం మీద ఉన్నాం అన్నమాట. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఊరబాయి తండాలో అకారణంగా 50 గొర్రెల మృతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి. విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నకరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.